అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను మా మిరప తోట దగ్గరికి వచ్చాను. సరదాగా మా అమ్మ పంపించింది. కొయ్యట్లేదు ఎల్లు దగ్గరుండి కోపించు పో అని మరి పంపించింది. అందుకే ఇలా వచ్చేసాను. ఏ ఊరు బుజ్జి మీద ఎక్కడి నుంచి వచ్చారు చెప్పొచ్చు, ఏం కాదు. ఏ ఊరు? సుకుమానా? అక్కడి నుంచి వచ్చారా? ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి? వీళ్ళంతా కూడా కాయలు కోస్తున్నారు. బాగుంది. విషయం ఏంటంటే వీళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద ఫోన్లు ఉన్నాయి. నేనే షాక్ అయ్యాను. నాకే లేదేమో అనిపించింది. వీళ్ళు చాలా అప్డేట్ అయ్యారు, మనమే కాలేదేమో. ఇంకా బాగా మాట్లాడుతారు కానీ భయపడుతున్నారు. కొత్తగా అనిపించింది వాళ్ళకి. కానీ చాలా మంచి వాళ్ళు. మనం ఏం చెప్తే అలా వింటారు. బాగా సరదాగా కూడా ఉంటారు. మన భాష వాళ్ళకి తెలుసు కానీ తెలియనట్టు ఉంటారు. ఎవరికైనా భయమే కదండి కొత్త వాళ్ళని చూస్తే. మా ఊళ్ళో అలవాటు అయ్యారు కానీ నేను ఈరోజే వచ్చే కదా, నన్ను చూస్తే వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు. ఏదో అడవిలో నుంచి వచ్చింది అన్నట్లు. పాపం తర్వాత అర్థమైంది నేను కూడా మంచిదాన్ని అన్న. బాగున్నాయి కాయలు కూడా. అప్పటి నుంచి బాగా మాట్లాడారు వాళ్ళు నాతో. చిన్నపిల్లలు కూడా పాపం ఇంటి దగ్గర వదిలేయకుండా, అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారేమోనని భయపడి తీసుకొచ్చారు. ఇవిగోనండి మా మిరపకాయ. బాగున్నాయి కదా, బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. తడిపెట్టి ముందు కొట్టాలి. మాదేనండి మిరప తోట, అంటే మా అమ్మ వాళ్ళది. కోపిస్తున్నారనమాట. కాయలు బాగా పండాయి, కొమ్మలు కూడా బాగా విరిగిపోతున్నాయి. చాలా బాగుంది మా తోట. ఫస్ట్లో వచ్చాను స్టార్టింగ్లోనే, తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను. బాగుంది వాతావరణం. చక్క పొద్దున్నే నేనేదో ఇంటికి వస్తే మా అమ్మ మిరపకాయలు కొయ్యట్లేదు, పో చేను దగ్గర పోయి కూర్చోపో అని పంపించింది. సర్లేనని ఇలా వచ్చాను. వస్తే వీళ్ళని చూసి వీడియో తీయాలనిపించింది. వాళ్ళతో పాటు మా సునీత కూడా వస్తుంది. బాగుందండి, చాలా బాగుంది. అధికముగా చెయ్యగలవు యేసయ్యా, అధికముగా చెయ్యగలవు. దేవుడు మాకు అధికంగా ఇచ్చాడు ఇయ్యడు, కాబట్టి దేవుడికి మేము రుణపడి ఉంటాము. చాలామంది కూడా మిర్చి కాయట్లేదని అరటి తోటలు వేశారు, కానీ పాప మా అన్నయ్య వేసాడు. కాబట్టి దేవుడు మాకు అధికంగా ఇచ్చాడు. దేవునికి మేము ఎంత చెల్లించినా కూడా తక్కువేనేమో. థ్యాంక్ యూ అండి, ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అ లాట్.